మయన్మార్ మరియు థాయిలాండ్ దేశాలు ఒకే సరిహద్దును పంచుకుంటాయి. భౌగోళికంగానే కాకుండా కొంతవరకు చరిత్రపరంగా కూడా ఈ రెండు దేశాలకు దగ్గర పోలికలున్నాయి. కానీ నేడు ఈ రెండు దేశాల పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారిపోయాయి. థాయిలాండ్ ఆధునికంగా మారి ఆగ్నేయాసియాలో ఒక పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది. అలాగే ఆ దేశం ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా కూడా పేరు తెచ్చుకుంది. మరోవైపు మయన్మార్ మాత్రం దారుణమైన అంతర్యుద్ధంతో అట్టుడుకుతోంది. థాయిలాండ్లో ప్రయాణించడం ఎంత సురక్షితంగా మరియు చాలా సరదాగా ఉంటుందంటే అద్భుతం అది. కానీ అదే సమయంలో పక్కనే ఉన్న మయన్మార్లో అడుగుపెట్టడం చాలా ప్రమాదం. పొరుగు దేశం తీవ్రమైన అస్థిరతలో ఉన్నా కూడా థాయిలాండ్ ఎంతో అభివృద్ధి చెందింది. అన్ని ప్రధాన ప్రమాణాల్లోనూ థాయిలాండ్ తన పరిస్థితిని ఎంతో మెరుగుపరుచుకుంటూ వస్తుంది. నేడు ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల జాబితాలో అది 23వ స్థానంలో ఉంది. ఈ ఎదుగుదలలో నెదర్లాండ్స్ మరియు స్విట్జర్లాండ్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలను కూడా దాటేసింది. అలాగే ఆస్ట్రేలియా దేశం స్థాయికి చాలా దగ్గరగా కూడా ఉంది. థాయిలాండ్ జనాభా చాలా ఎక్కువైనా సరే ఈ స్థాయిలో అభివృద్ధి సాధించడం ఆశ్చర్యం. ఒకే ప్రాంతంలో పక్కపక్కన ఉన్న రెండు దేశాల్లో ఇంత పెద్ద వ్యత్యాసం ఉండడం వింతగా అనిపిస్తుంది. ఒక దేశమేమో అద్భుతంగా రాణిస్తోంది, ఇంకో దేశమేమో పాతాళానికి పడిపోయింది. ఈ రెండు దేశాల భౌగోళిక పరిస్థితులు కూడా ఎంతో వైవిధ్యంగా ఉంటాయి. ఈ భూభాగాల్లో ఉన్న ఎత్తైన పర్వతాలు, సారవంతమైన మైదానాలు ఇక్కడ ప్రజల జీవనశైలి నిర్దేశించాయి. భౌగోళికంగా పక్కపక్కనే ఉండడం వల్ల ఈ రెండు దేశాల మధ్య కొన్ని స్పష్టమైన పోలికలున్నాయి. కానీ వందల ఏళ్లుగా ఈ దేశాలు ఎదిగిన తీరుపై వాటి భూభాగాలు వేర్వేరు ప్రభావం చూపాయి. రెండు దేశాల్లోకెల్లా మయన్మార్ చాలా పెద్ద భూభాగాన్ని కలిగి ఉన్న దేశం. ఇక్కడ ఎన్నో రకాల విభిన్నమైన మరియు విశాలమైన ప్రకృతి దృశ్యాలు మనం చూడొచ్చు. మయన్మార్ భౌగోళిక స్వరూపంలో ఇరావతి నదికి చాలా ప్రాముఖ్యత మరియు ప్రత్యేక స్థానం ఉంది. ఈ నది దేశం మధ్య గుండా ఉత్తరం నుంచి దక్షిణం వైపు ప్రవహిస్తుంది. ఇరావతి నది పరివాహక ప్రాంతం మరియు అక్కడ మైదానాలు చాలా సారవంతమైనవి. చరిత్ర ప్రకారం ఈ ప్రాంతమే మయన్మార్ ప్రాచీన నాగరికతకు పుట్టినిల్లుగా పరిగణించబడుతుంది. పురాతన కాలం నుంచి వ్యవసాయానికి మరియు వాణిజ్యానికి ఈ నది ఎంతో అండగా నిలిచింది. ఈ నది చివరకు ఒక పెద్ద డెల్టా గుండా ప్రవహించి అండమాన్ సముద్రంలో కలుస్తుంది. ఆ డెల్టా ప్రాంతం మయన్మార్లోనే అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇక మయన్మార్ మధ్య భాగంలో నీటి ఎద్దడి ఉండే ఒక పొడి ప్రాంతం ఉంది. ఈ భాగం దేశంలోని ఇతర పచ్చని ప్రాంతాలకు పూర్తి భిన్నంగా ఎంతో పొడిగా ఉంటుంది. దీనివల్ల దేశంలో రెండవ అతిపెద్ద నగరమైన మాండలేలో నీటి నిర్వహణ ఎప్పటికీ ఒక సవాలుగానే మిగిలిపోయింది. మరోవైపు థాయిలాండ్ భౌగోళిక స్వరూపం కూడా ఎంతో భిన్నంగా మరియు ఆకర్షణీయంగా ఉంటుంది. దేశం చిన్నదైనా సరే దీన్ని ప్రధానంగా 4 ముఖ్యమైన భాగాలుగా విభజించవచ్చు. అవి పర్వతాలతో కూడిన ఉత్తర భాగం, సారవంతమైన మధ్య మైదానాలు, ఈశాన్య పీఠభూమి మరియు దక్షిణ ద్వీపకల్పం. ఉత్తర థాయిలాండ్లో దట్టమైన అడవులతో నిండిన ఎత్తైన పర్వత శ్రేణులుంటాయి. ఇవి మయన్మార్లోకి విస్తరించి ఉన్న ప్రధాన పర్వత వ్యవస్థల్లో ఒక భాగం మాత్రమే. పింగ్, వాంగ్, యోమ్, నాన్ అనే 4 ముఖ్యమైన నదులకు ఈ పర్వతాలే జన్మస్థానం. ఈ నదులన్నీ కలిసి థాయిలాండ్లో అత్యంత ముఖ్యమైన చావో ఫ్రయా నదిగా రూపాంతరం చెందాయి. దేశ మధ్య భాగంలో ఉన్న మైదానాలను ఆసియా ఖండపు ధాన్యాగారం అని పిలుస్తారు. చావో ఫ్రయా నది మరియు దాని ఉపనదుల కారణంగా ఇది అత్యంత సారవంతమైన ప్రాంతంగా వెలుగొందుతోంది. ఈ సారవంతమైన ప్రాంతం ఎన్నో పురాతన రాజవంశాలకు మరియు గొప్ప నాగరికతలకు నిలయంగా నిలిచింది. నేటికి అది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి ప్రధాన కేంద్రంగా ఉంది. ఈ చావో ఫ్రయా నది సముద్రంలో కలిసే ముఖద్వారం వద్దే బ్యాంకాక్ నగరం నిర్మించబడింది. ఇక థాయిలాండ్ ఈశాన్య ప్రాంతాన్ని స్థానికులు ఇసాన్ అని ప్రత్యేకంగా పిలుస్తారు. ఇది పక్కనే ఉన్న లావోస్ దేశం వరకు విస్తరించి ఉన్న కొరాటి పీఠభూమిలో భాగం. ఇక్కడ వాతావరణం పొడిగా ఉంటుంది మరియు నేలలు కూడా పెద్దగా సారం కలిగి ఉండవు. అందుకే ఇక్కడ ప్రజలు ఎక్కువగా తమ సొంత అవసరాల కోసం చేసుకునే వ్యవసాయంపైనే ఆధారపడతారు. దక్షిణ భాగంలో ఉండే ఉష్ణమండల వాతావరణంలో పచ్చని వర్షారణ్య మరియు అందమైన సముద్ర తీరాలున్నాయి. ఆ అద్భుతమైన సముద్ర తీరాల కారణంగానే ఇదొక ప్రధాన పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. అలాగే రబ్బర్ మరియు పామాయిల్ తోటల పెంపకానికి కూడా ఈ దక్షిణ ప్రాంతం ఎంతో ప్రసిద్ధి. ఈ రెండు దేశాల భౌగోళిక పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పటికీ అవి ఒకదానితో ఒకటి తోడుగా ముడిపడి ఉన్నాయి. రెండు దేశాల మధ్య సరిహద్దుగా ఉన్న పర్వతాలు ఆగ్నేయాసియా అంతటా విస్తరించి ఉన్న వ్యవస్థలో భాగమే. రెండు దేశాలకు అండమాన్ సముద్ర తీరం ఉండడం మరో అతి ముఖ్యమైన భౌగోళిక పోలిక. ఈ సముద్రం చేపల వేట, పర్యాటకం మరియు వాణిజ్యం ద్వారా వాటి ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూరుస్తుంది. థాయిలాండ్కు గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ సముద్ర తీరం కూడా అందుబాటులో ఉండడం ఒక అదనపు లాభం. మయన్మార్కు ఆ తీరం లేకపోయినా దానికి కేవలం 8 మైళ్ల దూరంలో ఆ తీరం ముగుస్తుంది. భౌగోళికంగా రెండు దేశాలు ఇంత దగ్గరగా ఉన్నప్పటికీ వాటి చరిత్రలు మాత్రం చాలా భిన్నం. ఆధునిక కాలంలోకి అడుగుపెట్టే సమయానికి ఈ రెండు దేశాలు ఒకేలా ఎదుగుతాయని చరిత్రకారులు అంచనా వేశారు. కానీ ఒక దేశం మాత్రం చరిత్రలో ఎన్నో అనూహ్యమైన
మరియు దురదృష్టకరమైన సంఘటనల్ని ఎదుర్కోవాల్సొచ్చింది. ఆ సంఘటనలే ఈరోజు రెండు దేశాలను రెండు వేర్వేరు దారుల్లో నిలబెట్టాయి. బర్మాగా పిలువబడే మయన్మార్ కథ క్రీస్తుపూర్వం 200 సంవత్సరంలో ప్యూ నగర రాజ్యాలతో మొదలవుతుంది. ఆ తర్వాత 9వ శతాబ్దంలో బగాన్ వంశం అధికారంలోకి వచ్చి గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించింది. అదే మయన్మార్ దేశపు మొట్టమొదటి భౌగోళిక ఏకీకరణ అని ఎందరో చరిత్రకారులు స్పష్టంగా చెబుతారు. బగాన్ రాజ్యం థేరవాద బౌద్ధ మతానికి ప్రధాన కేంద్రంగా మారి గొప్ప సాంస్కృతిక వైభవాన్ని చూసింది. 100 ఏళ్ల పాటు అత్యంత వైభవంగా వెలిగిన ఈ రాజ్యం 1286లో మంగోలుల దండయాత్రతో పతనమైంది. బగాన్ రాజ్యం పడిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో తీవ్రమైన రాజకీయ అస్థిరత ఏర్పడింది. ఆ రాజకీయ శూన్యాన్ని భర్తీ చేయడానికి ఆవా మరియు హంసావతి లాంటి చిన్న రాజ్యాలు పుట్టుకొచ్చాయి. సరిగ్గా అదే సమయంలో నేటి థాయిలాండ్లో సఖోతాయ్ అనే ఒక కొత్త శక్తివంతమైన రాజ్యం ఏర్పడింది. బగాన్ రాజవంశం బలహీనపడ్డంతో 1240వ సంవత్సరంలో ఈ సఖోతాయ్ రాజ్యం అధికారికంగా ఆవిర్భవించింది. ఇది క్రమంగా స్థిరపడి ఆధునిక థాయిలాండ్ దేశానికి ఒక బలమైన పునాదిగా మారింది. మయన్మార్లోని బగాన్ లాగానే ఇది కూడా థేరవాద బౌద్ధ మతానికి కేంద్రంగా నిలిచిన అద్భుతమైన కళల సొంతం. ప్రత్యేకమైన థాయ్ లిపిని సృష్టించడం మరియు థాయ్ సంస్కృతిని పెంచడం ఈ రాజుల కాలంలోనే జరిగింది. ఆ తర్వాత 1351లో అయుతయ అనే మరో గొప్ప రాజ్యం ఏర్పడి ఆ ప్రభావాన్ని విస్తరింపజేసింది. ఈ రాజ్యం చైనా మరియు ఐరోపా దేశాలతో కూడా ఎంతో బలమైన వాణిజ్య సంబంధాలు కలిగి ఉంది. ఈ ఆయుతాయ కాలాన్నే సియామియుల స్వర్ణయుగంగా చరిత్రకారులు చాలా గొప్పగా వర్ణిస్తారు. ఈ కాలంలోనే దేశంలో శాంతి నెలకొని కళలు మరియు సాహిత్యం అద్భుతంగా అభివృద్ధి చెందాయి. పక్కపక్కనే ఉన్న రాజ్యాలు కావడంతో మయన్మార్ మరియు థాయిలాండ్ మధ్య తరచుగా ఆధిపత్య పోరు జరిగేది. ఆ యుద్ధాల కారణంగా 100 ఏళ్ల పాటు రెండు దేశాల సరిహద్దులు పదే పదే మారుతూ వచ్చాయి. ఆయుతయ రాజ్యానికి మరియు బర్మీస్ రాజ్యాలకు మధ్య ఎన్నో భీకరమైన యుద్ధాలు జరిగాయి. ముఖ్యంగా 10 సంవత్సరాల పాటు ఇలాగే జరిగింది. కానీ థాయ్ ప్రజలు టాక్సిన్ ది గ్రేట్ నాయకత్వంలో వెంటనే ఆ పతనం నుంచి కోలుకున్నారు. ఆయన తొనోబురి ప్రాంతంలో కొత్త రాజధానిని ఏర్పాటు చేసి ప్రజలను మళ్లీ ఏకం చేశారు. అందుకే ఆ చక్రవర్తులు నేటికీ థాయిలాండ్ను పాలిస్తున్నారు. అదే సమయంలో మయన్మార్లో 1752లో కోన్బాంగ్ రాజవంశం అధికారంలోకి వచ్చి బలాన్ని పుంజుకుంది. వాళ్ళు సామ్రాజ్యాన్ని విస్తరించినా కూడా బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి తీవ్రమైన ముప్పు ఎదుర్కొన్నారు. 3 భయంకరమైన యుద్ధాల తర్వాత 1886 జనవరి 1న మయన్మార్ పూర్తిగా బ్రిటిష్ వలస దేశంగా మారిపోయింది. అక్కడి నుంచి దాదాపుగా 100 ఏళ్ల పాటు మయన్మార్ బ్రిటిష్ వారి కఠినమైన పాలనలోనే మగ్గిపోయింది. కానీ థాయిలాండ్ మాత్రం బ్రిటిష్ వాళ్ల చేతికి చిక్కకుండా తన స్వేచ్ఛను అద్భుతంగా కాపాడుకోగలిగింది. నాటి థాయ్ రాజులు 4వ రామ మరియు 5వ రామ తమ తెలివితేటలతో పాశ్చాత్య దేశాలతో ఒప్పందాలు చేసుకున్నారు. చుట్టుపక్కల దేశాలన్నీ వలసవాదుల చేతుల్లోకి వెళుతున్న థాయిలాండ్ మాత్రం స్వతంత్రంగానే ఉంది. వలస పాలన మయన్మార్ భవిష్యత్తుపై చాలా తీవ్రమైన మరియు ప్రతికూల ప్రభావం చూపించింది. బ్రిటిష్ వాళ్లు అక్కడి పాత వ్యవస్థను నాశనం చేసి పూర్తిగా కొత్త విధానాలు రుద్దారు. ఇదే ఇప్పుడు మయన్మార్లో కనిపిస్తున్న జాతి వివక్ష మరియు అంతర్గత గొడవలకు మూల కారణం. 1948లో స్వతంత్రం వచ్చిన తరువాత కూడా మయన్మార్ అంతర్గత గొడవలతో సతమతమై నెత్తురోడుతోంది. చివరకు 1962 ఆ దేశం పూర్తిగా క్రూరమైన సైనిక పాలనలోకి వెళ్లిపోయింది. అది దశాబ్దాల పాటు సాగిన నియంతృత్వానికి మరియు దారుణమైన అంతర్యుద్ధానికి దారితీసింది. కానీ థాయిలాండ్ ప్రయాణం ఇందుకు పూర్తిగా భిన్నం. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో సాగింది. 1900 నాటికి ఆ దేశం నెమ్మదిగా రాజ్యాంగబద్ధమైన రాచరికం వైపు స్థిరమైన అడుగులు వేసింది. అయినా సరే థాయిలాండ్ ఒక ఆధునిక దేశంగా ఎదగడానికి కావాల్సిన స్థిరత్వాన్ని ఎప్పుడూ కాపాడుకోగలిగింది. ఈ రెండు దేశాల చరిత్రలు కలిసే ఉన్నా కూడా పరిస్థితుల ప్రభావం వల్ల వేర్వేరు దారుల్లో పయనించాయి. ఒకటి ఆధునికంగా మారి ప్రపంచ దేశాలతో కలిసిపోతే మరొకటి అంతర్గత గొడవలతో కుమ్ములాడుకుంటోంది. నేడు మయన్మార్ మరియు థాయిలాండ్ దేశాలను చూస్తే వాటి మధ్య ఏ చిన్న పోలిక కూడా కనిపించదు. థాయిలాండ్ ఒక అద్భుతమైన ఆర్థిక శక్తిగా మరియు గొప్ప పర్యాటక కేంద్రంగా వెలుగుతోంది. కానీ మయన్మార్ దశాబ్దాల సైనిక పాలన మరియు ప్రాణాంతక అంతర్యుద్ధాలతో పూర్తిగా చితికిపోయింది. 1948లో బ్రిటిష్ పాలన నుంచి బయటపడినప్పటి నుంచి మయన్మార్లో ఏమాత్రం శాంతి లేదు. 1962లో జనరల్ విన్ చేసిన సైనిక తిరుగుబాటుతో మయన్మార్ పరిస్థితి మరింత దిగజారింది. సైన్యం అప్పట్నుంచి దాదాపు అర్ధ శతాబ్దం పాటు దేశాన్ని క్రూరంగా పాలించింది. వారి పాతకాలపు సామ్యవాద ఆర్థిక విధానాల వల్లే దేశం ప్రపంచానికి దూరమై తీవ్ర పేదరికంలో కూరుకుపోయింది. 1988లో ప్రజాస్వామ్యం కోసం జరిగిన గొప్ప పోరాటాలను కూడా సైన్యం అత్యంత దారుణంగా అణిచేసింది. 2011లో ప్రతిపక్ష నాయకులు ఆంగ్ సాన్ సూచీ విడుదలయ్యాక దేశంలో కొంత ప్రజాస్వామ్య వాతావరణం ఏర్పడింది. ఎన్నికలు జరిగి పౌర ప్రభుత్వం ఏర్పడినా కూడా సైన్యం చేతిలోనే అసలు అధికారం దాగి ఉండేది.
2008 రాజ్యాంగం ప్రకారం చట్టసభలో 25% సీట్లు ఎప్పటికీ సైన్యానికే దక్కేలా వాళ్ళు అన్యాయపు చట్టం తీసుకొచ్చారు. కానీ 2021 ఫిబ్రవరిలో ఎన్నికల్లో మోసం జరిగిందంటూ సైన్యం మళ్లీ దేశంపై తిరుగుబాటు చేసింది. దాంతో మయన్మార్ మళ్లీ దారుణమైన సంక్షోభంలో కూరుకుపోయింది. యాంగోన్ మరియు మాండలే లాంటి పెద్ద నగరాలు నేటికి క్రూరమైన సైన్యం ఆధీనంలో ఉన్నాయి. ఆ అంతర్యుద్ధంలో ఇప్పటి వరకు సుమారుగా 50,000 మందికి పైగా అసూలు బాశారు. అందుకే అమెరికా ప్రభుత్వం అక్కడికి వెళ్లొద్దని 4వ స్థాయి హెచ్చరిక కూడా జారీ చేసింది. కానీ థాయిలాండ్ ప్రయాణం అందుకు పూర్తిగా భిన్నం. ఎంతో ప్రశాంతంగా మరియు ఆనందంగా సాగుతుంది. 1782లో వచ్చిన చక్రీ రాజవంశం దేశ ప్రజలందరినీ ఒక్కడిగా ఉంచడంలో పూర్తిగా సఫలమైంది. 2006 మరియు 2014వ సంవత్సరాల్లో సైనిక కుట్రలు జరిగిన ఆ తర్వాత ప్రజాస్వామ్యం వైపుకే అడుగులు పడ్డాయి. దాదాపుగా 90,000 మంది మయన్మార్ శరణార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని థాయిలాండ్కు వలస వచ్చినా సరే ఆ దేశం తొణకకుండా వాళ్ళని కూడా పోషిస్తోంది. భౌగోళికంగా ఒకేలా ఉన్న వలస పాలన మరియు పాలకుల అసమర్థత, స్వార్థం కారణంగా నేడు ఈ 2 దేశాలు ఒకదానికొకటి సంబంధం లేకుండా కనిపిస్తున్నాయి. మరి మీకు ఏ దేశం ఇష్టం? మీరెప్పుడైనా థాయిలాండ్ వెళ్ళారా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.